హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకునే గుత్తి వంకాయ గ్రేవీ మసాలా కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్లోకైనా చపాతీ, రోటీ, పుల్కా దేంతో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక పావు కేజీ పైన ఉన్నాయండి, ఒక 300 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఈ వంకాయలను తీసుకొని ఇలా 4 చిలుకలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ చేయటం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలండి. డీప్ ఫ్రై చేయటం కోసం వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. దానికోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకొని ఈ కడిగి చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయల్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈ వంకాయలు మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని కాసేపు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని మగ్గనివ్వాలండి. మెత్తగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. లేత వంకాయలు తీసుకోండి, తొందరగా మగ్గిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలి. రెండవ వైపుకి తిప్పుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా పూర్తిగా మగ్గిపోయి మంచిగా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుత్తి వంకాయతో నేను ఆల్రెడీ పొడి కూర ఎలా చేయాలనేది వీడియో అప్లోడ్ చేస్తానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయతో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాము, అందులో ఇది ఒకటి అండి. ఇప్పుడు ఈ వంకాయలు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. తీసుకొని మనం కూర చేయడానికి సరిపడా ఆయిల్ ఉంచుకొని దానిలోకి పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వేగనివ్వాలి. ఈ పప్పులు మొత్తం కూడా బాగా వేగే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక 2-3 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు వేగటం కోసం ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, అలాగే 2-3 లవంగాలు వేసుకోవాలి. ఒక 3 టమాటాలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీనిలోకి ఒక 1/2 స్పూన్ పెరుగు వేసుకోండి. ఎక్కువ పెరుగు వేయాల్సిన అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మీరు అల్లం వెల్లుల్లి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేసి కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు జీడిపప్పు వేయటం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు జీడిపప్పు వేసి ఇంకోసారి మిక్సీ పడుతున్నాను. మీరు డైరెక్ట్గా టమాటాలు అన్నీ వేసినప్పుడే జీడిపప్పు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు మొత్తం బాగా వేగిపోయాయి. ఇలా ఉల్లిపాయలు మెత్తబడిపోయి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ ఒకసారి చూసి వేసుకోండి, గ్రేవీకి సరిపడినంతగా వేసుకోండి. ఉడికేసరికి కొద్దిగా చిక్కబడుతుంది, చూసి వేసుకోండి. నేను 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినట్లుగా కారాన్ని కూడా వేసుకోండి. వేసుకొని అలాగే దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ వంకాయలు మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గినట్టుగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా సిమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవటం వల్ల
ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందండి. వంకాయ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి, టేస్టీగా ఉంటుంది. ఇలా కాసేపు మధ్యలో కదిలించుకుంటూ కాసేపు మగ్గనివ్వండి. ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి మగ్గిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకొని ఈ వంకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. అంతే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఈ కర్రీని ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. గ్రేవీ మొత్తాన్ని కూడా ముందు మగ్గించేసుకున్న తర్వాత పచ్చి వంకాయల్ని యాడ్ చేసి కాసేపు ఉడకనిచ్చి కుక్కర్ విజిల్ పెడతారు. అలా చేసే కంటే కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా వంకాయలను ఆయిల్లో మగ్గించుకొని గ్రేవీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్